సైకో అయితే కాదు నాకు తెలుసు, కానీ సైకోని ఎందుకు పెట్టుకున్నావు? అది ఆన్ స్క్రీన్ కాబట్టి సైకోగా కనిపిస్తుంది, ఆఫ్ స్క్రీన్ అంటే కనిపిస్తుంది. కానీ మాకు ఆన్ స్క్రీన్ తెలుసు కదా, ఆఫ్ స్క్రీన్ తెలియదు కదా, సో అందుకని అందుకే మేము ఆఫ్ స్క్రీన్ చూపిస్తాం. మీరు ఆన్ స్క్రీన్ ముందు చూపిస్తాం, నోట్లకి మాటలు ఇట్లా రావు. నీకు నాకు దమ్కి అయింది, గొడవ అయింది, నన్ను బెదిరించాలన్నా లేకపోతే ఒకవేళ నేనేం నీకు టార్గెట్ అయిపోయినా, సో ఏం చేస్తారు వెనకాల బ్యాగ్? నేను ఏం చేయను, తమ్ముళ్ళు. రౌడీజం, రౌడీ షీటర్ లేదంటే ఇట్లాంటి బ్లా బ్లా పేర్లని అసలు ఇవన్నీ మంచి కోసం చేస్తారా లేదంటే చెడు కోసం? మంచా చెడు అందులో ఏముంటది అసలు? సో ఈ ధమ్కీలు, ఈ బెదిరించడాలు, అసలు ఇదే లైఫ్ అయిపోయిందా? నాకు ఒకప్పుడు అట్లనే ఉండే, 100K కొట్టినా కానీ వాని ఇంట్లోకి తీసుకొచ్చి కొడుతుండే. ఈ 100K అవును విన్నాను, ఏంటి 100K ఏంటి? నాకు నచ్చకపోతుండే నాకు. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 25. 25K ఇట్లున్నావు, 50 అయితే ఇంకెట్లుంటావు? 50 అయితే ఉంటామో ఉండమో తెలియదు. ఎందుకని జైలుకి వెళ్లాల్సి వచ్చింది? ఎన్నిసార్లు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంతమంది అయితే మనం కొట్టలేం, ఓన్ ఒకని కొడతాం, ఆ ఒకనికి వేరేగా కొడతాం, అట్లా అని చెప్పాడు మన ప్రాణం పోడు. కానీ ఊకోనా, ఎన్నిసార్లు జైలుకి వచ్చి వాణి వేసేసి వీని వేసేసి వాణి కొట్లాడేటి 15,000 కోసం పని చేస్తున్నావా? సో మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఇప్పుడైతే ఏం లేవు, సైలెంట్ అయిపోయాను. అసలు ఎవరికి భయపడో ఏం ఉండదు అనుకుంటా. ఇన్ని అబద్ధాలు అసలు 25 years వచ్చాక గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటది ఎక్కడైనా? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సేమ్ రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళైతేనే బెటర్ అంటావా? నాకు అట్లనే బెటర్. ఎందుకు నీ ప్లేస్ రీప్లేస్ చేసి ఆమె గొడవల్లోకి తినకడానికా? నాకు ఇంకా 10 ఇంతలు ఎక్కువ ఉండాలి. రాజువయ్యా మహారాజువయ్యా, గొప్పగా చెప్పుకుంటాను కాదు, మీరు నాకు పిలిచింది ఎందుకు ఇంటర్వ్యూ అని. ఇంటర్వ్యూ నిజాలే చెప్పాలి కదా. అవును, అట్లా అని చెప్పి నిజం చెప్తున్నా. మరి లవ్ గురించి చెప్పట్లేదే? డాడీ కూడా జైలుకి వెళ్ళొచ్చారు కదా, అప్పుడు బాధ ఏదా? బాధ దేనికి అసలు? తాతల కాడ నుంచి ఇదే ఉన్నాక బాధ దేనికైతుంది? తాతల కాడ నుంచి ఇదే ఉన్నాక బాధ దేనికైతుంది? జైలుకి వెళ్ళిన తర్వాత అసలు ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటది, ఆ చుట్టుపక్కల మనుషులు ఎలా ఉంటారు, అప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటది లోపల? ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఏమైనా కొట్లాటలు గొడవలు చేసి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా మళ్ళీ? సో మీ మమ్మీతో వీడియోస్ కూడా చాలా చూసాను నేను. సో వై స్పెషల్? రౌడీలు కూడా అమ్మాయిని ప్రేమిస్తారా? నా లైఫ్ లో ఆమెనే స్పెషల్.